యా కుక్షి వివరే కృత్వా స్వయం రక్షతి సర్వతః నమామి జననీం దేవీం పరాం ప్రకృతిరూపిణీం కృచ్ఛేణ మహతా దేవ్యా ధారితోహం యథోదరే తత్ప్రసాదాత్ జగద్దృష్టం మాతర్నిత్యం నమోస్తుతే పృథివ్యా యాని తీర్థాని సాగరాదీని సర్వతః వసంతి యత్ర తాం నౌమి మాతరం భూతిహేతవే. మాతృదేవో భవ పితృదేవో భవ. ఇప్పుడు మనము ఏప్రిల్ నెల 2026 సంవత్సరంలో ఈ ద్వాదశ రాశుల వారికి గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అనేది మనం సశాస్త్రీయంగా తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. మొదటగా మేషరాశి వారికి గోచార ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఇక్కడ మేషరాశి వారికి రవి యొక్క సంచారం కనుక మనం తీసుకున్నట్టయితే వ్యయస్థానంలో అంటే మీనంలో 14వ తారీఖు వరకు ఆయన వ్యయస్థానంలో సంచారం చేస్తున్నారు. తదుపరి 15వ తారీఖు నుంచి నెలాఖరు వరకు ఆయన మేషరాశిలో అంటే జన్మంలో సంచారం చేస్తున్నారు. వ్యయస్థానము జన్మస్థానము రెండు స్థానాలలో సంచారము కూడా రవి యొక్క సంచారం గోచార రీత్యా అనుకూలమైన ఫలితములు ఇవ్వజాలదు. వ్యయస్థానంలో ఉన్నప్పుడు ధన వ్యయము, ధన నష్టము, అలాగే మనోవిచారము ఇట్లాంటివన్నీ చెడు ఫలితాలే వస్తాయి. తదుపరి 15వ తారీఖు నుంచి మేషంలో ప్రవేశించిన తర్వాత కూడా జన్మంలో కూడా రవి శుభ ఫలితములను ఇవ్వజాలడు. అక్కడ వచ్చి జన్మంలోకి వచ్చేటప్పటికి ఏమవుతుందంటే దుష్ట ఆలోచనలు, దుష్ట ప్రవర్తన, ఇదివరకు మనకి ఏమైనా వాటితో పాటు అంటే ఆ దుష్ట ప్రవర్తన, దుష్ట అలవాట్లకి మనకి ఏదైనా అలవాట్లు మనకి కొంత పరిచయం ఉండినట్టయితే దాన్ని మళ్ళీ పునఃప్రాణ ప్రతిష్ఠ చేయడం జరుగుతూ ఉంటుంది. అంచేత మనసును చాలా కంట్రోల్లో పెట్టుకోవాల్సి వస్తుంది. ఈ జన్మల్లోనూ వ్యయంలోనూ ఉన్నప్పుడు ఈ విధమైన ఫలితాలు లభిస్తూ ఉంటాడు. ఇకపోతే శుక్రుని యొక్క సంచారం తీసుకున్నట్టయితే మనకి శుక్రుని యొక్క సంచారం మేషంలో 19వ తారీఖు వరకు సంచారం చేస్తూ ఉన్నారు. జన్మంలో చాలా చక్కటి ఫలితాలన్నీ ఆయన ఇస్తారు. మంచి ఆలోచనలు, మంచి ప్రవర్తన, ఎవర్ గ్రీన్గా ఉండటము, ఇవన్నీ కూడా చాలా ఆరోగ్యం, ఒక శరీరం అంతా ఫిజిక్ అంతా చాలా బాగుండటము, చూసే వాళ్ళకి ఆ ఫిజిక్ మీదే చాలా అంత ఆకారం మీద స్ఫురద్రూపం అనుకోండి, ఇదంతా బాగుంటుంది. ఈ విధమైన ఫలితాలన్నీ అక్కడ మనకి శుక్ర భగవాన్ ఇస్తున్నాడు. తదుపరి 20వ తారీఖు నుంచి నెలాఖరు వరకు మీకు ద్వితీయ స్థానంలో సంచారం చేస్తున్నాడు. ద్వితీయ స్థానంలో కూడా ఆయన పూర్తి శుభ ఫలితాలే ఇస్తారు. కాబట్టి ఆ ద్వితీయ స్థానంలో ఇచ్చేటప్పుడు ఫలితాలు ఏంటంటే ధన లాభం వస్తుంది, ధనలాభం ఉంటుంది, మాట బాగుంటుంది, కుటుంబంతో ఆహ్లాదకరంగా ఉంటుంది. కంటికి సంబంధించినటువంటి వ్యాధులు ఎవరికైనా ఉన్నట్టయితే వారికి కొంతవరకు ఉపశమనం కూడా కలుగుతుంది ఈ శుక్రుడి యొక్క సంచారం. అంటే మొత్తం 2 రాశుల్లో సంచారము కూడా శుక్రుడు పూర్తి నెల అంతా ఉండటం ద్వారా 2 సుఫలితాలు ఇస్తున్నాడు. అలాగే వివిధ లలిత కళల్లో ప్రవేశం ఉన్నటువంటి వారు అంటే టీవీల్లో లేదా సినిమాలలో ఆ ఫీల్డ్లో ఉన్నటువంటి వారికి అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. మాట కూడా చాలా బాగుంటుంది. సినీ రంగం అన్నట్టయితే కేవలం యాక్టింగ్ అనుకోకర్లేదు, చాలా ఉంటాయి. అలాగే ఆ విధంగా శుక్రుడు వల్ల ఆ విధమైన ఫలితాలన్నీ కూడా అక్కడ కూడా పొందగలుగుతారు. ధనస్థానం కూడా కాబట్టి ధనానికి లోటు లేకుండా చేస్తాడు. కాబట్టి ఈ షేర్ మార్కెట్లో పెట్టేవాళ్ళు చక్కగా పెట్టుబడి పెట్టచ్చు, ధైర్యంగా పెట్టుబడి పెట్టుకోవచ్చు షేర్ మార్కెట్లో. తృతీయ స్థానంలో గురువు యొక్క సంచారం జరుగుతోందండి. తృతీయ స్థానంలో గోచార రీత్యా గురువు యొక్క సంచారము శుభ ఫలితములైతే ఇవ్వజాలడు. అక్కడ మనకి ఎవరి యొక్క ఇంట్లో కుటుంబ సభ్యులు కావచ్చు, వ్యాపార స్థలంలో కావచ్చు, ఉద్యోగ స్థలంలో కావచ్చు, ఎక్కడెక్కడ మనం సంచారం చేస్తున్నామో ఎవరి యొక్క సహాయ సహకారాలు మనసా వాచా కర్మణ ఏ విధమైనటువంటి సహాయ సహకారాలు కూడా అందనటువంటి పరిస్థితి ఉంటుంది. అంచేత మనం ఒంటరి పోరాటం చేసుకోవాల్సి వస్తుంది ఈ గురువు యొక్క తృతీయ సంచారం రా. ఇకపోతే పంచమ స్థానంలో కేతుగ్రహ సంచారం జరుగుతోందండి నెలంతా కూడా. ఈ పంచమ స్థానంలో కేతుగ్రహ సంచారం అనేటటువంటిది సంతానం మీద దుష్ప్రభావం చూపిస్తుంటుంది. వారికి చదువు మీద శ్రద్ధ తగ్గటము, మిగతా విషయాల మీద, ఆటల మీద, అంటే అది ఫిజికల్గా యాక్టివ్స్ అయితే కొంతవరకు మనం యాక్సెప్ట్ చేసి కొంతవరకు ఈ ఈ టెలిఫోన్ ఇది ఫోన్లో చూసుకొని మాట్లాడుకోవటం, ఈ వీటి వల్ల నేత్రక్షయం తప్పితే ఇంకంతకంటే ఉపయోగం ఏముండదు. కొంత ఉంటుంది, కాదని కాదు, కానీ దానివల్ల శారీరకమైన ఎదుగుదలంతా కూడా చిన్నప్పుడు బాల్యంలోనే జరుగుతూ ఉంటుంది. తద్వారా ఆ విధంగా ఫిజికల్గా ఏ విధంగానూ ఉపయోగపడకపోగా నేత్రాలకు కొంత హాని జరిగేటువంటి విషయం కూడా జరుగుతుంది. అది జాగ్రత్తగా చూసుకోండి. ఇకపోతే 11వ స్థానంలో ఏకాదశి స్థానంలో తీసుకున్నట్టయితే రాహు నెలంతా ఉంటారు.
పూర్తి శుభుడు 11వ స్థానంలో. లాభం అంటే ధనలాభం ఉంటుంది, ధనార్జన బాగుంటుంది, ఏ వ్యవహారం మొదలెట్టినా మనకి దిగ్విజయంగా జరుగుతుంది. అలాగే బుధుడు 9వ తారీఖు వరకు ఏకాదశ స్థానంలోనే సంచారం చేస్తూ ఉన్నారు. ఆ 9 రోజులు బ్రహ్మాండంగా యోగిస్తాడు. తదుపరి ఆ 9వ తారీఖు నుంచి నెలాఖరు వరకు ఆయన వ్యయ స్థానంలోకి వెళ్తున్నాడు. ఆ వ్యయ స్థానంలోకి వెళ్ళినప్పుడు బుధుడు అనుకూలమైన ఫలితాలు అయితే ఇవ్వజాలడు. అక్కడ మనకి ధన వ్యయము, ధన నష్టము, కలత్ర నష్టము, కొంతమంది కారాగార శిక్షలు, శత్రుభయము, ఈ రకమైనటువంటివి ఫలితాలన్నీ కూడా ఇస్తూ ఉంటారు. ఎందుకని అన్నట్టయితే ఈ రాశి ఫలితాలు మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే ఇవి 12 భాగాలుగా రాశిగతమైనటువంటి ఫలితాలు. ఇది పూర్తిగా మీ వ్యక్తిగత జాతకానికి సంబంధించింది కాదు. దీని కిందకి ఒక రాశి కిందకి సుమారుగా 70 కోట్ల మందికి ప్రపంచవ్యాప్తంగా తీసుకున్నట్టయితే దీని కిందకి వస్తారు. కాబట్టి అందరికీ ఒకే రకమైన ఫలితం కాదండి. కొన్ని జరగవచ్చు, కొన్ని జరగకపోవచ్చు. మీ వ్యక్తిగత జాతకం అనేది చాలా మంచిది. దాని ద్వారా మాత్రం మీకు 75% మనం ఏం జరగబోతుందో సూచిస్తుంది. కాబట్టి మీ డేట్ ఆఫ్ బర్త్ అవన్నీ ఉన్నట్టయితే జాతకం రాయించుకోండి. చెబుతానంటే అక్కర్లేదండి. 3 నెలలకో 6 నెలలకో సంవత్సరానికో మర్చిపోతారు. ఆయన రాసిస్తానంటే అది మీరు 50 సంవత్సరాలు దాచిపెట్టుకోవచ్చు. అందుచేత రాసిస్తానన్న వాళ్ళ దగ్గర రాయించుకోండి. అలాంటి మీకు ఎవరు దొరకకపోతే మా దగ్గర కూడా సౌలభ్యం ఉన్నది. మేము కూడా ఆ దగ్గర ఉపయోగించుకోవచ్చు ఆ సౌకర్యాన్ని. ఈ విధంగా బుధుని యొక్క సంచారం కూడా ఆ విధంగా మనకి సూచిస్తూ ఉన్నది ఇక్కడ. ఇకపోతే కుజుని యొక్క సంచారం. ఈ కుజుని యొక్క సంచారం తీసుకున్నట్టయితే ఏకాదశ స్థానంలో 2 రోజులు మాత్రమే ఉంటున్నారు ఆయన. ఆ 2 రోజులు మాత్రం యోగిస్తారు. తదుపరి నెల అంతా కూడా ఆయన వ్యయ స్థానంలో పడ్డారు. వ్యయ స్థానంలో పడితే ఏ గ్రహం వ్యయ స్థానంలో ఉన్నా ఇవే ఫలితాలు వస్తుంటాయి. ఇప్పుడు మనం ఇందాక మొట్టమొదటగా రవిని చెప్పుకున్నాము, అలాగే బుధుడిని చెప్పుకున్నాం. అదే ఫలితాలు ఆ 12వ స్థానంలో ఉన్నప్పుడు కుజుడు కూడా అవే ఫలితాలు ఇవ్వబోతున్నారు. ధన వ్యయము, ధన నష్టము, కలత్ర నష్టము, కొంతమంది కారాగార శిక్షలు, శత్రుభయము, మనోవిచారం ఇత్యాదివన్నీ కూడా ఇబ్బందులు పెట్టేటట్టు పరిస్థితి ఉంటుంది. ఇకపోతే శని భగవానుడు ఏ స్థానంలో సంచారం చేస్తున్నాడు అంటే ఏలినాటి శనిలో ఉన్నారు, ఏ స్థానంలో ఉన్నారు. ఆయన ఇప్పుడు ఈ పై గ్రహాలన్నీ కూడా మీకు నెలకు 15 రోజులకి నెలకో మారుతున్నాయి. ఇక్కడ ఈ శని మాత్రం ఈ సంవత్సరం పూర్తిగానే ఉంటారు. అంటే మనం ఇప్పుడు ప్రస్తుతం చెప్పుకుంటున్నది నెలపారి ఫలితాలే కాబట్టి ఈ నెలంతా చెప్పుకుందాము. అక్కడ సంవత్సరం పాటు ఆయన అక్కడే ఉంటారు కాబట్టి అక్కడ ఆయన చేసేది కొంచెం ఘోరంగా ఉంటుంది, కొంచెం ఎక్కువగా కూడా ఉంటుంది. కొంచెం వ్యయము, నష్టము, ధన నష్టము, మోక్షము, శత్రుభయము, ఇలాంటివి, మనోవిచారం, ఇట్లాంటివన్నీ, కలతర నష్టం, ఇలాంటి అన్ని చెడు ప్రయత్నాలు జరుగుతుంటాయి. ఇక్కడ శనిలో ఇక్కడ మీకు ఏ స్థానంలో శని నెలంతా ఉంటున్నారు. రవి 14 రోజులు ఉంటున్నారు. కుజుడు ఇంచుమించుగా 2 రోజులు తీసేస్తే నెలంతా కూడా ఆయన అక్కడే ఉన్నారు. ఈ బుధుడు కూడా మనకి 21 రోజుల పాటు అక్కడే ఉంటున్నారు. కాబట్టి వ్యయ స్థానంలో 4 గ్రహాలు చెడే చేస్తున్నాయి. ఇక్కడ అవే గ్రహాలు 4 అంటే శని కాదు కానీ రాహుతో కలుపుకుంటే 4 గ్రహాలు అవుతున్నాయి. ఏకాదశ స్థానంలో ఉన్నవన్నీ కూడా యోగకారకమే. ఇప్పుడు ఇక్కడ శుక్రుడు పూర్తిగా మీకు అనుకూలమైన ఫలితాలు ఇచ్చేటటువంటి వాడు నెలంతా కూడా ఒక శుక్రగ్రహమే. కాబట్టి మిగతావన్నీ కూడా పాక్షికంగా మీకు రాహు కూడా పూర్తి ఫలితాన్ని ఇస్తున్నాడు. అంటే 2 గ్రహాలు పూర్తిగాను, మిగతా గ్రహాలు అంటే బుధుడు, కుజుడు పాక్షికంగాను ఉపయోగపడుతూ ఉన్నారు. జత వీరికి యావరేజ్గా ఉందని చెప్పుకోవచ్చు. కాబట్టి ఈ కొంచెం జాగ్రత్తగా ఉండటము, ఏం చేసినప్పటికీ కూడా కొన్ని గ్రహాలు అనుకూలత, కొన్ని గ్రహాలు ప్రతికూలత ఉండనే ఉంటాయి. కాబట్టి ఆ ప్రతికూలంగా ఉన్నటువంటి గ్రహాలకి ఖచ్చితంగా మనం గత 3 సంవత్సరాలుగా మన యూట్యూబ్ ఛానల్ పెట్టిన దగ్గర నుంచి మనం చెప్పుకుంటూనే ఉన్నాం. నవగ్రహ శ్లోకాలు రోజు చదువుకోండి. చాలా ఉన్నాయి. అవన్నీ ఈ నవగ్రహ శ్లోకాల కంటే పెద్దవే కానీ చిన్నవి కాదు. ఇది కూడా మీ సౌలభ్యం కోసం చెప్తున్నాం. కొన్నిసార్లు 40 రోజులు తిరగమని చెప్తున్నాం. అదేంటంటే కొంచెం తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు మనం చేసేటటువంటివి. కాబట్టి కొన్నిసార్లు జపాలు అవి చెప్తూ ఉంటాం, కొన్ని దానాలు చెప్తూ ఉంటాం. అవేంటంటే ఆ యొక్క గ్రహం యొక్క తీవ్రతను బట్టి చెడు ప్రభావం ఎక్కువగా ఉన్నప్పుడు కొన్ని చేయవలసి ఉంటుంది. ఈ విధంగా మీరు నిత్యము నవగ్రహ శ్లోకాలు చదువుకోండి. ఇంతకంటే సులువైనటువంటిది మరి ఏది లేదు. కాబట్టి దాన్నే నేను ప్రిఫర్ చేస్తున్నాను. డైరెక్ట్ అటాక్ మళ్ళీ చుట్టూ తిరిగి నీ ముక్కు ఎక్కడంటే ఇలా చూపించిన దానికి ఇలా చూపించిన దానికి తేడా ఉంది. అంచేత వేరే చాలా ఉన్నాయి, ఫలితం రాదని కాదు. కానీ ఇది మీకు ఇలా చూపించడం ఎంత ఈజీగా ఉంటుందండి. అదేవిధంగా డైరెక్ట్గా మీరు నవగ్రహానికి సంబంధించినట్టు చేసుకున్నట్టయితే మీకు మంచి సుఫలితాలన్నీ కూడా ఏర్పడే అవకాశం ఉంది. శుభం.